తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిబోయిన రాధికా రమేష్ మార్చి 3వ తేదీ పోలియో ఆదివారం సందర్భంగా పోలియో మహమ్మారిని తరిమివేయాలని, పోలియో చుక్కలు వేయించండి, అంగవైకల్యాన్ని నిరోధించండి అనే నినాదంతో పట్టణంలోని వీధులలో ఎన్ఎస్ఎస్ఎం మరియు ఎన్సీఆర్ఎం ఎన్సీసీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీ బండి శేషన్న మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ ఈ పల్స్ పోలియో వేసే కార్యక్రమాన్ని అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్యాధికారి కారుమూరి హెలెన్ నిర్మల, ఎన్సీసీ ఆఫీసర్ బెల్లంకొండ వెంకట్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ అమరాతి రామచంద్రరావు, రూట్ ఆఫీసర్ శివరాం ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రముఖ సినీ హాస్య నటుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆలీకి నంద్యాల నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ సీట్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఆలీ కూడా నంద్యాల నుండి ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేతృత్వంలో పుంగనూరులో మార్చి 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు ధర్మ పోరాట సభను నిర్వహించనున్నారు. రండి కదలి రండి, అధర్మంపై యుద్ధం చేద్దాం అనే నినాదంతో ధర్మం నిలబెట్టడానికి, ధర్మం వైపు నిలబడటానికి, ధర్మపాలనా స్థాపనకు, రైతుల నిరుద్యోగుల సమస్యలకై పోరాడేందుకు అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. మాజీ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు టీడీపీలో చేరుతున్న సందర్భంగా పలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కార్ ర్యాలీతో కోటప్పకొండ వద్దకు చేరుకుని కొండ కింద ఉన్న వినాయక స్వామిని దర్శించుకొని ముందుగా కొండపైన ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అభిమానంతో తరలివచ్చి శ్రీకృష్ణదేవరాయల వారికి మద్దతు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 10,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా అందజేశారు. నెల్లూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అనేక మంది ప్రముఖ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో చేరుతున్న సందర్భంగా భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితర ప్రముఖ నాయకులు, అనేక మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. కడాన కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మిమ్మల్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా? ఇక భద్రత ఉందా నేను అడుగుతున్నా. అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదటి తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. పెన్షనర్స్ అంటే ఇంకా ఆటోమొబైల్ గాని అన్ని రంగాలు దెబ్బతిన్నారు. అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా. కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నారు. రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా. గుంటూరు, మంగళగిరి, వేమూరు, తెనాలి యూట్యూబ్ ఛానల్స్ వారికి ఆహ్వానం. అభయ టీవీ ఛానల్ వారు 3వ సమావేశం వచ్చే ఆదివారం మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కావున గమనికను గ్రహించి ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం తెనాలి గంగానంపేటలోని బట్ట అంజయ్య కాంప్లెక్స్లో నిర్వహించబడను. మా ఫోన్ నెంబర్ 9346337110. మూవీ ఎలా ఉందన్నా? నా మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందన్నా? మూవీ ఎలా ఉందన్నా? నా సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? నా మూవీ ఎలా ఉందన్నా? మూవీ ఎలా ఉందండి? మూవీ ఎలా ఉంది?
బాగుందనా? సూపర్ ఉంది అసలు. నా మూవీ ఎలా ఉందనా? ప్రతిరోజు రాత్రి 9 గంటలకి వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.